ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మన ఆలయంలో జరిగినటువంటి విశేష కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా వీడియోలో రూపంలో చూపిస్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. పాల్గొన మాస శుద్ధ పౌర్ణమి అనగా మార్చి 14వ తారీఖు లక్ష్మీ జయంతి రోజు మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అనఘాదేవిని మన ఆలయంలో ప్రతిష్టాపన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ముందుగా విశ్వక్షయనారాధన పుణ్యాహవచనం చేసుకుని అమ్మవారి యొక్క విగ్రహాన్ని శుద్ధి చేసుకున్నాం. తర్వాత పంచామృతాలతోటి అదేవిధంగా పంచగవ్యాలతోటి విశేషమైనటువంటి 8 రకాల ద్రవ్యాలతోటి ఆ విగ్రహానికి పవిత్రత కలగాలని చెప్పి విశేషంగా అభిషేకం చేసుకున్నాం. అభిషేకం చేసుకున్నట్లయితే ఆ యొక్క విగ్రహంలో ఉన్నటువంటి ఆ యొక్క రాతి విగ్రహంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి మనం ప్రతిష్టాపన చేసుకుని అమ్మవారిని దానిలో ఆవాహన చేసుకోవటటువంటి అర్హత కలుగుతుంది. కాబట్టి అదేవిధంగా విశేష ద్రవ్యాలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకుని జలాదివాసము, క్షీరాదివాసము పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. తర్వాత హోమ రూపంలో కూడా మనం వాస్తు హోమం చేసుకుని ఆ వాస్తు హోమంలో ఉన్నటువంటి శక్తితోటి అమ్మవారి యొక్క బింబాన్ని శుద్ధి చేసుకున్నాం. తర్వాత అగ్నిదేవుని ఆరాధన చేసుకుని విశేషమైనటువంటి అమ్మవారి యొక్క మూలమంత్రాలతోటి హోమ కార్యక్రమం చేసుకున్నాం. తర్వాత సుముహూర్త సమయం అంటే 14వ తారీఖు ఉదయం 10:30 అమ్మవారి యొక్క విగ్రహదాత అయిన శేషగిరిరావు గారి దంపతుల చేత, అదేవిధంగా మన ఆలయ చైర్మన్ అయిన దామోదర్ రెడ్డి గారి దంపతుల చేతుల మీదుగా సుముహూర్త సమయానికి అమ్మవారి విగ్రహాన్ని ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారి పక్కన స్థానంలో పీఠాన్ని నిర్మించుకుని ఆ పీఠం పైన ముందుగా యంత్రములు, ధాతువులు, నవరత్నాలు, బంగారం ఇవన్నీ కూడా వేసుకుని ఆ ధాతువులపైన ఆ ద్రవ్యాలపైన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నాం. అదిగో చూడండి, ప్రతిష్టా ముహూర్తాన్ని అందరూ కూడా వీక్షించండి. అది అయిపోయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసుకున్నాం. పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారి కళావాహన పూర్తి చేసుకొని 250 తామర పుష్పాలతోటి అదేవిధంగా వివిధ పుష్పాలతోటి స్వామివారికి అమ్మవారికి విశేషముగా అష్టోత్తర శతనామాలతోటి పూజ పూర్తి చేసుకున్నాం. ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమి రోజున అమ్మవారిని అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారికి విశేషముగా అభిషేకము చేసుకుని అష్టోత్తర నామాలతోటి పూజా కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే అనగా సమేత దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తారో వారికి ప్రత్యేకంగా గురు అనుగ్రహం కలుగుతుంది. మనం ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత అనగా సమేత దత్తాత్రేయ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని చేసుకున్నాం. మనకి ప్రతిష్టాపన చేసుకున్న ఒక్కసారి మాత్రమే ఆ అనగాదేవికి అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఇంకెప్పుడు మనం కళ్యాణం చేసుకోవాలన్నా సరే ఉత్సవ విగ్రహాలకి మాత్రమే కళ్యాణం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మొట్టమొదటిసారిగా జరిగేటువంటి ఆ కళ్యాణాన్ని వీక్షించండి. అదిగో అమ్మవారికి ధరింపజేసేటువంటి జీలకర్ర బెల్లాన్ని కూడా భక్తులందరి చేత కూడా తాకింపజేసి ఆ స్వామివారికి అమ్మవారికి ధరింపజేయడం జరుగుతుంది. అదిగో దత్తాత్రేయ భగవానుకి జై. కళ్యాణ మహోత్సవంలో ప్రధాన ఘట్టమైనటువంటి అమ్మవారికి మంగళసూత్రాన్ని ధరింపచేయటం జరుగుతుంది. స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేసిన తర్వాత స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు కూడా పోయటం జరిగింది. అది అయిపోయిన తర్వాత పీటల మీద కూర్చున్నటువంటి దంపతులకి అదేవిధంగా ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్యంగా పీటల మీద కూర్చున్న దంపతులకి వచ్చి ఈ యొక్క మహోత్సవాన్ని వీక్షించిన దంపతులందరికీ కూడా ఆశీర్వచన కార్యక్రమం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.